ఏంటత్తయ్య ఆ మాటలు? అమ్మా తులసి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నావు కదా, వాళ్ళు నిన్ను లోపల రానిచ్చారా? నువ్వు లోపలికి వెళ్తేనే కదమ్మా పాప ఎలా ఉంది ఎక్కడుందని తెలిసేది. లోపలికి వెళ్ళాను నాన్న. స్కూల్కి వెళ్ళిందన్నారు, కానీ తన ఇంట్లోనే ఉంది. అబద్ధం చెప్తున్నారు కదా అంటే వెళ్ళిపోమ్మన్నారు నాన్న. చిన్నపిల్లని చూసిపోవడానికి వచ్చానని చెప్పలేదా అక్క? చెప్పాను. వాళ్ళు రెంకలేస్తుంటే శ్రీకాంత్ గారు కొనిచ్చిన డైమండ్ నెక్లెస్ తిరిగిచ్చేశాను. ఇచ్చేసావా? 50 lakhs వర్త్ అది. వాళ్ళు అడగలేదు కదా, నువ్వెందుకు తొందరపడ్డావు తులసి? మనది కానప్పుడు మన దగ్గర ఉండకూడదు కదన్నయ్య. తెలివుందా నీకు? చచ్చిపోయినోడు వచ్చి అడుగుతాడా? సంతోష్, ఏంట్రా ఆ మాటలు? మన దగ్గరుంటే అది తాకట్టు పెట్టి నేను హరీషు వ్యాపారం చేసి మళ్ళీ విడిపించి ఇచ్చేసేవాళ్ళం కదా. రేయ్ ఆపన్రా, పరాయి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడుతున్నారు. నా కొడుకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు చేయలేదురా. అసలు వాడి కడుపులో ఎలా పుట్టారా మీరు? రేయ్ తమ్ముడు, మనం ఇంట్లో ఏం చెప్పినా చెల్లదురా, ఏం మాట్లాడినా తప్పే. డబ్బు విలువ తెలియని మనుషుల దగ్గర మనం పుట్టాం చూడు, అది మనం చేసిన తప్పు. మీరేమనుకున్నా సరే, వాళ్ళు అడగనప్పుడు తీసుకెళ్లి ఇచ్చేయడం కరెక్ట్ కాదు తులసి. అది ఇస్తారా చేస్తారా అని రేపు మళ్ళీ వాళ్ళు మన ఇంటి మీదకి గొడవకొచ్చేదానికంటే ముందుగానే తీసుకెళ్లి తులసి మంచి పని చేసింది. వీళ్ళు మారంతే. రేయ్ మారాల్సింది వాళ్ళు కాదురా, మీరిద్దరు.